భారత్ అభివృద్ధికి తమ చేతనైనంత సాయం చేస్తామని మరోసారి మాట ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో జరిగిన భేటీలో ఈ మేరకు ఆయన ఈ హామీ ఇచ్చారు. 2 రోజుల పర్యటన కోసం జయశంకర్ రష్యా వచ్చారు. ఆర్థిక, రక్షణ రంగాల్లో ఇప్పటికే రష్యా, భారత్ మధ్య అనేక ఒప్పందాలు జరిగి ఉన్నాయి. వచ్చే నెల 12న మన దేశంలో జరిగే బ్రిక్స్ సమ్మిట్ కి హాజరు కానున్నారు పుతిన్. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో పాటు ప్రపంచ పరిణామాలపై కూడా పుతిన్, జయశంకర్ చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన సందేశాన్ని కూడా పుతిన్ తో జయశంకర్ పంచుకున్నారు. ఈ సందర్భంగానే రష్యాకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశానికి ముందు జయశంకర్ ఇక్కడి ఉప ప్రధానితో భేటీ అయ్యారు. జూలై 22న రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తో జయశంకర్ మనీలాలో భేటీ అవగా 2 దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక బంధాలను బలోపేతం చేసేందుకు వ్యూహాలపై చర్చించారు. దాని తర్వాతే ఈ నెలలో జయశంకర్ రష్యా టూర్ ఏర్పాటైంది. గతేడాది డిసెంబర్లో పుతిన్ భారత్ పర్యటించిన తర్వాత 2 దేశాల ప్రతినిధులు, మంత్రుల మధ్య తరచూ సమావేశాలు ఏర్పాటవుతున్నాయి. సరిగ్గా గతేడాది ఆగస్టు 22న కూడా రష్యా అధ్యక్షుడితో జయశంకర్ భేటీ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. గల్ఫ్ వార్ నేపథ్యంలో రష్యా దేశం నుంచి మన దేశం భారీగా చమురు దిగుమతి చేసుకుంది. ఈ కోణంలోనే ఈ మధ్యనే అమెరికా కూడా రష్యాపై ఆంక్షలు కఠినతరం చేసింది. అయినా కూడా భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మన ఇంధన భద్రత కోసం వీలైనన్ని దేశాలతో వాణిజ్య, రక్షణ రంగ ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడితో ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ మీటింగ్ ప్రాధాన్యత ఏర్పడింది. సెప్టెంబర్లో జరిగే బ్రిక్స్ కి మన దేశమే ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో కూడా ఈ సమావేశం ఏర్పాటైందనుకోవాలి.